మీల్ మేకర్ పులావ్ కోసం సోయాబీన్ అంటాం కదా, సోయా చంక్స్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండి. అసలు పిల్లలు ఇష్టంగా తినేస్తారు. వెజిటేరియన్స్కి ఇదే మీట్ కదా. సో కావలసిన పదార్థాలు మీల్ మేకర్ పులావ్ కోసం నేనైతే ప్రెషర్ కుక్కర్లో చేస్తున్నాను. సో మనకి ఎన్ని మీల్ మేకర్ సోయాబీన్ అంటాం కదా, సోయా చంక్స్ వెరీ రిచ్ ఇన్ ప్రోటీన్ అండి. అసలు పిల్లలు ఇష్టంగా తినేస్తారు. వెజిటేరియన్స్కి ఇదే మీట్ కదా. సో కంపల్సరీగా ఈ సోయాబీన్ లైక్ అట్లీస్ట్ 2 వీక్స్ వన్స్ పిల్లలకి ఏదో ఒక డిష్లో ఉండేలా ఇవ్వడం చాలా ఇంపార్టెంట్. సో మనం ప్రజెంట్ అయితే ఇలా మంచి హాట్ వాటర్లో వీటిల్ని ఇలా వేసి పెట్టేసుకోవాలన్నమాట. మంచిగా ఉబ్బుతాయి ఇలాగా. ఆ తర్వాత టొమాటోస్ ఒక 2 మీడియం సైజ్ టొమాటోస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను. ఒక మీడియం సైజ్ టు బిగ్ సైజ్ ఆనియన్ ఇలా కొద్దిగా పొడవుగా కట్ చేసి ఉంచుకున్నాను. అలాగే గ్రీన్ చిల్లీస్ స్లిట్స్ చేసి ఉంచుకున్నాను. పిల్లలు ఉన్నారనుకుంటే గ్రీన్ చిల్లీస్ అల్లం వెల్లుల్లితో పాటు నీట్గా కోర్స్ పేస్ట్ చేసేసుకొని సరిపోతుంది. ఇదేమో కొత్తిమీర పుదీనా కట్ చేసేసి క్లీన్ చేసి ఇందులో పెట్టానన్నమాట. ఈ మధ్య చాలా వస్తుందండి కొత్తిమీర పుదీనాలో ఇసుక, అందుకని కాసేపు నానబెడుతున్నాను. సో ఇవన్నీ రెడీ చేసుకున్నామా. దీంతో పాటుగా కొద్దిగా కర్డ్ కూడా వేస్తాను నేను. కైండ్ ఆఫ్ బిర్యానీ లాగా చేస్తున్నాను అనమాట. అలాగే అల్లం వెల్లుల్లి ముద్ద. ఇప్పుడు మనం ప్యాన్లో ఏం చేస్తామనేది ఒకసారి 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేశాను. అలాగే 1 స్పూన్ ఘీ. ఇప్పుడు కొద్దిగా కాగనిచ్చాక ఇప్పుడు మనం బిర్యానీ దినుసులన్నీ వేసేసుకున్నాము ఒకదాని తర్వాత ఒకటి. ఒక 2 చెక్క, ఒక 2 ఇంచెస్ చెక్క, అలాగే ఒక 3 నేనైతే ఒక 5 గ్లాసెస్ చేస్తున్నాను నా క్వాంటిటీ, అందుకని కొద్దిగా ఎక్కువ వేస్తున్నాను మసాలాలు. ఒక 6 లవంగాలు ఇట్లా జస్ట్ చిదిమేసినట్టుగా ఒక ఏలక్కాయి, కొద్దిగా షాజీరా, అలాగే మంచి వాసన వస్తుందండి ఇవన్నీ వేస్తే. అవి కొద్దిగా చిటుపట్లాడాక మరీ మాదొద్దవి. సో ఈ టైంలో మనం కట్టే తీసుకున్నామని పెట్టుతున్నాం. అలాగే గ్రీన్ చిల్లీ ఇప్పుడు నీట్గా కలిపేసుకుని వేపేసుకొని ఈ టైంలో కట్ చేసి ఉంచుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసేద్దాము. మంచిగా స్టిక్ చేసుకున్నాం. నేను కొద్దిగా ఈ టైంలో సాల్ట్ యాడ్ చేస్తాను అనమాట. సో దట్ మనకి తొందరగా ఈ ముక్కలు ముషిగా అయిపోతాయి, మెత్తబడిపోతాయి అన్నమాట. దాంట్లో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకుంటాం. ఇప్పుడు ఒక ఫుల్ పెద్ద స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్. చెప్పాను కదా నేను ఒక 5 గ్లాసెస్ చేస్తున్నాను, నాకు బాగానే పడుతుంది. సో వేసుకొని హెంగ్షిపా కలిపేసుకుందాం. ఈసారి ఇప్పుడే ఒక కైండ్ ఆఫ్ క్రీమీ టెక్స్చర్ వచ్చేస్తుంది. అల్లం వెల్లుల్లి మనం ఇంట్లో చేసుకుంది అయితే అసలు ఇప్పుడే మంచిగా అరోమా వచ్చేస్తుంది బయటికి. పిల్లలు ఇంక ఇష్టంగా తింటారు ఇట్లా చేసుకుంటే. మనం ఇప్పుడు కావాలంటే ఒక 1/2 టీ స్పూన్ మనం జస్ట్ ఇక్కడే మన ఇండియన్ కర్రీస్లో ఇంపార్టెంట్ కాబట్టి మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి. నేనైతే ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కలర్ కూడా బాగుంటుంది కదా అందుకని ఫస్ట్ యాడ్ చేస్తున్నాను. చాలా తక్కువ, జస్ట్ ఏదో వేసానంటే వేసాను. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి యాడ్ చేసాం కాబట్టి మనం తినే కారం లెవెల్ని బట్టి, స్పైస్ లెవెల్ని బట్టి కారం కొద్దిగా యాడ్ చేస్తున్నాను. మేము ఇది కర్రీతో తిన్నాం అనుకుంటున్నాం, అందుకని కారం తక్కువ యాడ్ చేస్తున్నాను. ఆల్రెడీ మళ్ళీ మనం బిర్యానీ స్పైసెస్ నుంచి కూడా మంచి ఘాట్ వస్తుంది అన్నమాట. చక్కగా ఇలా కలుపుకున్నాక కారం వేసిన తర్వాత ఎక్కువసేపు కొనిచొద్దు, మాడకూడదు అనమాట. కారం ఎప్పుడు ఇందులోనే కాదు ఏ కర్రీలో అయినా అదొక ప్రిన్సిపల్. సో ఒక ఫుల్ స్పూన్ గట్టి పెరుగు వాటర్ లేకుండా వేసేసుకోండి. బాగా క్రీమీ టెక్స్చర్ వస్తుంది. చక్కగా బీట్ చేసేసుకోండి. చూసారా ఎలా కనిపిస్తుందో? ఇప్పుడే ఒక గ్రేవీ రెడీ అయిపోయింది కదా. ఇందాక మీతో అన్నానా రైస్ ఇష్టం లేని వాళ్ళు మీల్ మేకర్ కర్రీ కూడా చేసుకోవచ్చని. అది కూడా సిమిలర్ స్టైల్ ఇలానే చేసుకుంటాం.
కానీ ఇంకొద్దిగా ఉప్పు కారాలు అనేవి చూసుకొని వేసుకుంటాం అనమాట. ఉప్పు అనేది ఇప్పుడు రైస్ కాబట్టి క్వాంటిటీని బట్టి కొద్దిగా ఎక్కువ పడుతుందేమో. మామూలుగా కర్రీ అయిందనుకోండి ఇట్లా చూసారు అసలు ఎంత బాగుందో గ్రేవీ చూడటానికి. ఇలాంటి చపాతీలోకి చాలా బాగుంటాయి. ఓన్లీ రోటీకి అయితే ఈ టైంలో మీల్ మేకర్ యాడ్ చేసేసుకొని కర్రీ కొద్దిగా ఇట్లా ఆయిల్ అంతా పైకి వచ్చిన తర్వాత ఆపేసుకోవచ్చు అనమాట. మీల్ మేకర్ పన్నీర్ కలిపి చేసుకోవచ్చు, మీల్ మేకర్ పీస్ కలిపి చేయొచ్చు. ఇక మన ఇష్టం ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఆలు గ్రేవీ కూడా ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈసారి మనం కమింగ్ వీడియోస్లో అవన్నీ చేసుకున్నాం. ఇప్పుడైతే ఇది కొద్దిగా ఆ కర్డ్ ఈ ఉప్పు కారాలతో కలిసేదాకా అలా ఉంచి కాసేపు అయ్యాక మన హీరో ఇంగ్రీడియంట్ సోయాబీన్ యాడ్ చేసుకుందాం. ఇందాక మనం చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర పుదీనా ఈ టైంలో కొద్దిగా వేస్తున్నాను. మళ్ళీ కాసేపు తర్వాత గార్నిషింగ్ కోసం పైన కాస్త వేస్తాను. వేసి కలిపేసుకుందాం. కాడలతో వేసేసారు అని అనుకుంటున్నారా? అదేం కాదు, లేత కాడలే అన్నమాట. నీట్గా కడిగేసి వేసుకున్నాను. మనకి పులావ్లోకి గ్రీన్గా ఇవి కూడా మంచిదే కదా తింటే. సో ఇలా యాడ్ చేసేసుకున్నాం. ఈ టైంలో కావాలంటే మనం ఒక్కసారి ఉప్పు కారం చెక్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే పులావ్స్ కదా, మళ్ళీ ఆన్ టాప్ సాల్ట్ అది వేసుకుంటే అంతగా కలవదు కాబట్టి. చాలా బాగుందండి గ్రేవీ. టేస్ట్ అయితే టూ గుడ్ ఉంది. కారం కూడా ఉంది బాగానే. సో ఇప్పుడు మనం మీల్ మేకర్స్ సోయాబీన్ వేసేద్దాం దీనిలో. సో ఇందాక వాటర్లో నానబెట్టాం కదా, వేడి నీళ్ళు వేసి వాటిని ఇలా స్క్వీజ్ చేసేసి ఇలా వేసేయడమే. వాటర్ని స్క్వీజ్ చేసుకొని వేసేసుకుంటే మనకి ఎన్ని కావాలో అన్నీ. సో ఇప్పుడు మంచిగా ఇలా కలిపేసుకోవాలన్నమాట. ఓకేనా? చూసారా మంచిగా ఉడుకుతోంది. మామూలుగా మన కర్రీ అయితే ఇంక ఈ టైంలో చక్కగా ఇంకొద్దిగా గ్రేవీగా చేసుకొని ఆపేసుకోవచ్చు. మీల్ మేకర్స్ తక్కువ వేసుకోవచ్చు. ఒక్క 2 నిమిషాల నుంచి వాటర్ యాడ్ చేసేద్దాం. ఈ టైంలో నానబెట్టి ఉంచుకున్న రైస్ కూడా వేసేస్తున్నాను. నేనైతే నార్మల్ రైసే తీసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు బాస్మతి రైస్ కూడా తీసుకోవచ్చు. కానీ వాటర్ క్వాంటిటీ దాన్ని బట్టి యాడ్ చేసుకోండి. పైగా మనం కుక్కర్లో చేస్తున్నాం కాబట్టి కొద్దిగా వాటర్ తక్కువే పోయాలి. పైగా బియ్యం బాగా నానున్నాయి కదా, సో చూసుకొని యాడ్ చేసుకోండి. ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు వాటర్ యాడ్ చేసేసుకున్నాం. నేను 5 glasses ఆఫ్ రైస్ కదా, సో ఆల్మోస్ట్ 9 glasses వాటర్ తీసుకున్నాను. ప్రెషర్ కుక్కర్ కాబట్టి మామూలుగా చేసే పని అయితే 1కి 2 వేసుకుంటాను. పైగా మనం కొద్ది కర్డ్ అది కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మీల్ మేకర్స్ కూడా వాటర్లో నానాయి, బియ్యము నానింది కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో చక్కగా కలిపేసుకొని ఈ టైంలో నేను ఒక హాఫ్ లెమన్ పిండేసుకుంటాను. చెప్పాక ఒక హాఫ్ నిమ్మదెబ్బ పిండేసుకుంటుంది. ఇది ఫ్లేవర్తో పాటు మనకి రైస్ కూడా ముద్దగా అవ్వకుండా చేస్తుంది. చక్కగా కలిపేసుకొని ఇందాక కొద్దిగా కొత్తిమీర పుదీనా తీసి ఉంచుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేద్దాం. అది కూడా యాడ్ చేసేసుకొని ఇప్పుడు మొత్తం కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక్క విజిల్ సరిపోతుంది. ఇప్పుడైతే లిడ్ క్లోజ్ చేసేసి విజిల్ పెట్టేస్తాను. విజిల్ పెట్టేసి ఒక్క విజిల్కి వదిలేద్దాం. ఓకే, విజిల్ మొత్తం ప్రెషర్ పోయింది కదా, తీసేస్తున్నాను. చూద్దాం ఎలా వచ్చిందో. అట్లా వస్తుంది నాన్న, సెగ వస్తుంది. ఓ చూసారా పొడి పొడిగా వచ్చింది రైస్. మనం వాటర్ క్వాంటిటీ చూసుకొని వేసుకోవాలి. ఈ సోయాబీన్ కదా పైకి వచ్చేస్తాయి అన్నమాట. ఒక్కసారి ఇలా మొత్తం కలిపేసుకొని నీట్గా సర్వ్ చేసేసుకోవడమే. మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి.